Hi students, occasional MLT first year's biochemistry subject. Today's topic is glassware. ఇంత ముందు మనము గ్లాస్వేర్ టాపిక్ స్టార్ట్ చేసాం కదా, అందులో మనం ల్యాబొరేటరీలో ఉపయోగించే గాజు పరికరాలు ఏంటంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. ఈరోజు వచ్చేసి మనము టెస్ట్ ట్యూబ్స్, ఫస్ట్ది వచ్చేసి టెస్ట్ ట్యూబ్స్. గ్లాస్వేర్లో ఫస్ట్ వన్ టెస్ట్ ట్యూబ్స్. టెస్ట్ ట్యూబ్స్లో గ్లాస్ టెస్ట్ ట్యూబ్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ వేరియస్ ఇన్వెస్టిగేషన్స్. దీస్ ట్యూబ్స్ ఆర్ రెసిస్టెంట్ టు acid, alkali and heat. They can use it for boiling. They are available in 75 into 10 mm small tubes, 150 into 15 mm big tubes. Centrifuge tubes are bottom conical shaped, flat bottom tubes are used in calorimeter. మనకి ఇప్పుడు బేసిక్గా టెస్ట్ ట్యూబ్స్ అనేవి 3 టైప్స్గా ఉంటాయి. ఒకటేమో రౌండ్ బాటమ్ ట్యూబ్స్, వాటినే మనము టెస్ట్ ట్యూబ్స్ అని అంటాము. రెండోది వచ్చేసి సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్. సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్ వచ్చేసి కొనికల్ బాటమ్ వచ్చేసి టెస్ట్ ట్యూబ్ యొక్క బాటమ్ కొనికల్ షేప్లో ఉంటుంది. ఫ్లాట్ బాటమ్ ట్యూబ్స్ వచ్చేసి ఇంకొకటి, వాటిని మనము కెలోరీమీటర్లో ఉపయోగిస్తాము. వాటిని మనం కువెట్స్ అని అంటాము, కువెట్ అని అంటాము. ఇక్కడ ఉంది కదా, ఇలా రౌండ్ బాటమ్ ఉండి టెస్ట్ ట్యూబ్ కింద రౌండ్ బాటమ్ ఉండి దాన్ని టెస్ట్ ట్యూబ్, రౌండ్ బాటమ్ టెస్ట్ ట్యూబ్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి కొనికల్ షేపుడు, ఈ కింద ఇది ఉంది కదా, వీటిని మనము సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్ అని అంటాము. ఈ బాటమ్ టెస్ట్ ట్యూబ్ యొక్క బాటమ్ వచ్చేసి కొనికల్ షేప్లో ఉంటే వీటిని మనము సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఫ్లాట్ బాటమ్, ఫ్లాట్గా ఉంటుంది. టెస్ట్ ట్యూబ్ యొక్క బాటమ్ వచ్చేసి ఫ్లాట్గా ఉంటుంది. ఫ్లాట్గా ఉండే వీటిని మనము కువెట్స్ అని పిలుస్తాం. వీటిని వచ్చేసి మనము కువెట్స్ అని అంటాం. ఇవేమో టెస్ట్ ట్యూబ్స్, సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్ అండ్ కువెట్స్. వీటిని మనము కెలోరీమీటర్లో ఉపయోగిస్తాం అనమాట. రీడింగ్ తీసుకోవడానికి కెలోరీమీటర్లో ఉపయోగిస్తాము. ఇవి మనకి సైజెస్ కూడా ఉంటాయి. వీటి యొక్క ఈ టెస్ట్ ట్యూబ్స్ యొక్క సైజెస్ కూడా ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ 75 into 10 mm స్మాల్ ట్యూబ్స్ ఉంటాయి. మనం వాటిని ఇన్వెస్టిగేషన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్లు చేయడానికి ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్ 150 into 15 బిగ్ ట్యూబ్స్, పెద్దవి. వాటిని మనము బాయిల్ చేయడానికి ఉపయోగిస్తాము. రియేజెంట్స్ని బాయిల్ చేయడానికి లాంగ్ ట్యూబ్స్ని ఉపయోగిస్తాము. స్మాల్ ట్యూబ్స్ని వచ్చేసి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్కి ఉపయోగిస్తాము అనమాట. ఇవి 3 రకాల టెస్ట్ ట్యూబ్స్. దెన్ నెక్స్ట్ ఇంకోటి బీకర్స్. బీకర్స్ ఆర్ ఫ్లాట్ బాటమ్డ్ బ్రాడ్ బేస్డ్ సిలిండ్రికల్ వెజల్స్ with a spout. They are available in capacities from 5 to 500 ml. They are mainly used for preparation of solutions and boiling the solutions. Beaker, it is a beaker. ఈ బీకర్ అనేది మనకి 5 నుండి 500 ml వరకు కెపాసిటీలో మనకి అవైలబుల్ అవుతుంది. ఎంత? 5 to 500 ml కెపాసిటీస్ వరకు మనకి ఈ బీకర్స్ అనేవి అవైలబుల్ అవుతాయి. ఈ బీకర్స్ని మనము దేనికోసం ఉపయోగిస్తాము అని అంటే ప్రిపరేషన్ ఆఫ్ సొల్యూషన్స్ అండ్ బాయిలింగ్ ద సొల్యూషన్స్. ఏవైనా ద్రావణాలు తయారు చేస్తాం కదా, సొల్యూషన్స్ని తయారు చేయడానికి మరియు వాటిని వేడి చేయడానికి మనం ఈ బీకర్స్ని ఉపయోగిస్తామన్నమాట. దీని యొక్క ఇది బీకర్స్ ఆర్ ఫ్లాట్ బాటమ్. దీని యొక్క బాటమ్ వచ్చేసి అంటే కింద అడుగు బాగాన ఫ్లాట్గా ఉంటుంది. ఇది వచ్చేసి బ్రాడ్గా, వెడల్పుగా ఉంటుంది. సిలిండ్రికల్ షేప్ అంటే పొడవుగా ఉండి వెడల్పుగా ఉంటుంది. దీని యొక్క స్పౌట్ ఉంటుంది కిందికి. ఇది ఉంది కదా, దీన్ని మనము స్పౌట్ అని అంటాం అనమాట. ఇది బీకర్. బీకర్స్ ఏంటి? బీకర్స్ ఆర్ ఫ్లాట్ బాటమ్డ్ బ్రాడ్ షేప్డ్ సిలిండ్రికల్ వెజల్స్ విత్ ఏ స్పౌట్. దే ఆర్ అవైలబుల్ ఇన్ కెపాసిటీ ఫ్రమ్ 5 to 500 ml. They are available capacities from 5 to 500 ml. They are mainly used for preparation of solutions and boiling the solutions. Preparation of solutions and boiling the solutions. Beakers are mainly used for preparation of solutions and boiling the solutions. It is a beaker. Then next to reagent bottles. They are cylindrical shaped with narrow neck fitted with stopper. These are used for storing the reagents. These capacities is 25 to 500 ml. రియేజెంట్ బాటిల్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 25 to 500 ml.
25 ml మిల్లీలీటర్స్ నుండి 500 ml 500 మిల్లీలీటర్ల కెపాసిటీస్ వరకు మనకి ఈ రియేజెంట్ బాటిల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి మనకి. ఇది రియేజెంట్ బాటిల్. ఈ పైన ఉండే దీని లోపలికి ఈ మూతలాగా దీన్ని పెట్టేదాన్నే మనము స్ట్రాపర్ అని అంటాం అన్నమాట. మూతలాగా పెట్టేదాన్ని స్ట్రాపర్ అని అంటాము. ఇది వచ్చేసి రియేజెంట్ బాటిల్. దీని యొక్క షేప్ ఏంటి, సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది, అంటే ఇట్లా పొడవుగా ఉంటుంది. దీనికి నారో నెక్ ఉంటుంది, ఇట్లా వంకరగా ఉన్న నెక్, అంటే ఇక్కడ ఉండే దాన్ని నెక్ అంటాము. ఇది నారో నెక్ ఉంటుంది, ఫిట్టెడ్ విత్ స్ట్రాపర్. ఇది దీనిలోకి ఇట్లా మూతలు కాకుండా మనము స్ట్రాపర్స్ అని అంటాం అనమాట. అవి కూడా గాజుతోనే ఉంటాయి, వాటిని మనం స్ట్రాపర్స్ అని అంటాము. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ఆఫ్ రియేజెంట్స్. స్టోర్ చేస్తాం మనం రియేజెంట్స్ని స్టోర్ చేయడానికి రియేజెంట్ బాటిల్స్ని ఉపయోగిస్తాము. దీని యొక్క కెపాసిటీ ఏంటి, రియేజెంట్ బాటిల్ కెపాసిటీస్ ఈజ్ 25 to 500 ml. 25 to 500 ml మనకి 25 నుండి 500 మిల్లీలీటర్ల వరకు అవైలబుల్లో ఉంటాయి ఈ రియేజెంట్ బాటిల్స్ అనేవి. దెన్ నెక్స్ట్ ఫ్లాస్క్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ ద రియేజెంట్స్. ఈ ఫ్లాస్క్లను మనం ఎందుకు ఉపయోగిస్తాము, రియేజెంట్స్ని ప్రిపేర్ చేయడానికి ఉపయోగిస్తాము. దీస్ ఆర్ 3 types. ఈ ఫ్లాస్క్స్ వచ్చేసి మనకి 3 typesగా అవైలబుల్ అయితే, వన్ ఈజ్ ద కొనికల్ ఫ్లాస్క్, సెకండ్ వన్ ఈజ్ ద రౌండ్ బాటమ్ ఫ్లాస్క్, థర్డ్ వన్ ఈజ్ ద ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్. ఓకే, ఫ్లాస్క్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ ద సొల్యూషన్స్. ఫ్లాస్క్ని మనం దేనికి ఉపయోగిస్తాము, సొల్యూషన్స్ని తయారు చేయడానికి ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్ ఫ్లాస్క్స్ ఆర్ 3 types. దీస్ ఆర్ 3 types ఆఫ్ ఫ్లాస్క్. వన్ ఈజ్ ద ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్, సెకండ్ వన్ ఈజ్ ద రౌండ్ బాటమ్ ఫ్లాస్క్, థర్డ్ వన్ ఈజ్ ద కొనికల్ ఫ్లాస్క్. ఓకే, ఇప్పుడు మనము కొనికల్ ఫ్లాస్క్ గురించి తెలుసుకుందాం. కొనికల్ ఫ్లాస్క్, దీస్ ఆర్ కొనికల్ ఇన్ షేప్డ్ విత్ ఏ ఫ్లాట్ బేస్. ఇది వచ్చేసి మనకి కొనికల్ షేప్లో ఉంటుంది, ఇలా కోన్ షేప్, ఇలా పొడువుగా కొనికల్ షేప్లో ఉంటుంది, ఫ్లాట్ బేస్ని కలిగి ఉంటుంది. దీని యొక్క బేస్ వచ్చేసి ఫ్లాట్గా ఉంటుంది. దే ఆర్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ సైజెస్ ఫ్రమ్ 200 to 500 ml. They are available in different sizes from 200 to 500 ml. మనకి కొనికల్ ఫ్లాస్క్లు అనేవి 200 ml నుండి 500 ml వరకు మనకి అవైలబుల్ ఉంటాయి. దే ఆర్ యూస్ఫుల్ ఫర్ టైట్రేషన్స్ అండ్ బాయిలింగ్ సొల్యూషన్స్. మనము కొన్ని టైట్రిక్ మెథడ్స్ చేస్తుంటాం అనమాట. టైట్రేషన్ మెథడ్స్ చేసేటప్పుడు మనం ఈ కొనికల్ ఫ్లాస్క్ని ఉపయోగిస్తాము, మరియు రసాయనాలని వేడి చేయడానికి కూడా మనం ఈ కొనికల్ ఫ్లాస్క్ని ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. సెకండ్ వన్ వచ్చేసి రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. దే హ్యావ్ స్పెరికల్ బల్బ్ విత్ ఏ సిలిండ్రికల్ నెక్. ఇది స్పెరికల్ బల్బ్ అంటే ఇలా ఉండేదాన్ని స్పెరికల్ బల్బ్ అని అంటాము, అంటే రౌండ్గా ఉంటుంది మనకి. దీనికి పొడవుగాటి నెక్ ఉంటుంది, సిలిండ్రికల్ నెక్, పొడుగ్గా ఉంటుంది అనమాట దీని యొక్క నెక్. దే ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ అండ్ బాయిలింగ్ సొల్యూషన్స్. వీటిని మనము ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ని మనం దేనికి ఉపయోగిస్తామంటే ద్రావణాల తయారీకి మరియు ద్రావణాలను వేడి చేయడానికి ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్స్ అనేవి ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్. ఇట్ ఈస్ అ ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్. దిస్ ఈజ్ సిమిలర్ ఇన్ షేప్ టు రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. ఇది సిమిలర్గా, అంటే రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, బట్ డిఫరెంట్ ఈజ్ ఇట్ యాజ్ బాటమ్ ఈజ్ ఫ్లాట్. దీనికి డిఫరెన్స్ ఏంటి, రౌండ్ బాటమ్ ఫ్లాస్క్కి ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్కి రెండు సిమిలర్గా సేమ్ ఉంటాయి, బట్ దీని యొక్క బేస్ కింద అడుగు భాగం మాత్రం ఇక్కడ వచ్చేసి ఫ్లాట్గా ఉంటుంది, ఇక్కడ వచ్చేసి రౌండ్గా ఉంటుంది అన్నమాట. ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ బాయిలింగ్ సొల్యూషన్స్. దీన్ని మనము ఈ ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్ని బాయిల్ చేయడానికి, అంటే వేడి చేయడానికి, సొల్యూషన్స్ ద్రావణాలను వేడి చేయడానికి ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్ని ఉపయోగిస్తాము. ఇది ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి టెస్ట్ ట్యూబ్స్. ఈ టెస్ట్ ట్యూబ్స్ మనకి చాలా ఇన్వెస్టిగేషన్స్లో ఉపయోగిస్తాం, అంటే చాలా రకాలైన బ్లడ్ టెస్ట్లు చేయడానికి మనము ఈ టెస్ట్ ట్యూబ్స్ని ఉపయోగిస్తాము. ఇందులో మనకి 3 typesగా అవైలబుల్ ఉంటాయి. దీస్ ఆర్ 3 types. మనకి కొనికల్ షేప్డ్ బాటమ్ వచ్చేసి కొనికల్ షేప్లో ఉండేటివి,
సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్, రౌండ్ బాటమ్ ఉండేటివి టెస్ట్ ట్యూబ్స్, ఫ్లాట్ బాటమ్ ఉండేటివి మనకి వాటినే మనము కువెట్స్ అని అంటాము. ఇవి వచ్చేసి మనకి కెలోరీమీటర్లో యూజ్ చేస్తాం అన్నమాట. ఈ టెస్ట్ ట్యూబ్స్ ఏమో బ్లడ్ టెస్ట్లకి ఇన్వెస్టిగేషన్స్కి ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్ ఈ కొనికల్ షేప్లో ఉండేటివి సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్ వచ్చేసి సెంట్రిఫ్యూగేషన్ చేయడానికి, ఏవైనా సొల్యూషన్స్ని సపరేషన్ చేయడానికి సెంట్రిఫ్యూజ్లో ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్ ఈ రౌండ్ ట్యూబ్స్ని కూడా సెంట్రిఫ్యూజ్లో ఉపయోగిస్తాము మనం. అంటే స్పెసిఫిక్గా సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్ అనేవి దాని యొక్క బేస్ వచ్చేసి కొనికల్ షేప్లో ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఫ్లాట్ బాటమ్ షేప్లో ఉండేది కువెట్ అని అంటాం, దాన్ని మనము కువెట్ అని అంటాము. ఈ టెస్ట్ ట్యూబ్కి బాటమ్ వచ్చేసి ఫ్లాట్గా ఉంటుంది. ఈ కువెట్ని మనము కెలోరీమీటర్లో రీడింగ్ తీసుకోవడానికి, ఏదైనా టెస్ట్ చేసిన తర్వాత దాన్ని మనము రీడింగ్ తీసుకోవడానికి ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ద బీకర్. దీన్ని మనము బీకర్స్ ఆర్ ఫ్లాట్ బాటమ్డ్ బ్రాడ్ బేస్డ్ సిలిండ్రికల్ వెజల్ విత్ ఏ స్పౌట్. మనకి ఈ బీకర్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ బీకర్ అనేది వచ్చేసి మనకి ఫ్లాట్ బాటమ్ ఉంటుంది. దీని వచ్చేసి బ్రాడ్గా ఉండి సిలిండ్రికల్గా ఉంటుంది దీని యొక్క బాడీ. దెన్ నెక్స్ట్ ఇది ఇక్కడ స్పౌట్ అంటాం. దీన్ని మనం ఇలా బయటికి ఉంది కదా, సొల్యూషన్స్ని మనం ఇంకో దాంట్లోకి వేసుకునేటప్పుడు దాన్ని మనము వేసుకోవడానికి సహాయపడుతుంది ఇది. దీనినే మనము స్పౌట్ అని అంటాము. దే ఆర్ అవైలబుల్ ఇన్ కెపాసిటీస్ ఫ్రమ్ 5 to 500 ml. They are available in capacities from 5 to 500 ml. 5 నుండి 500 ml మిల్లీలీటర్ల కెపాసిటీస్ వరకు మనకి ఇవి అవైలబుల్ ఉంటాయి, ఇవి మనకి దొరుకుతాయి. దెన్ నెక్స్ట్ దే ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ సొల్యూషన్స్ అండ్ బాయిలింగ్ ద సొల్యూషన్స్. వీటిని మనము మెయిన్గా ప్రిపరేషన్ ఆఫ్ సొల్యూషన్స్ అండ్ బాయిలింగ్ ద సొల్యూషన్స్, ద్రావణాలని వేడి చేయడానికి మరియు ద్రావణాలని తయారు చేయడానికి మనం ఈ బీకర్స్ని ఉపయోగిస్తాము. ఓకే. దెన్ నెక్స్ట్ రియేజెంట్ బాటిల్స్ దే ఆర్ సిలిండ్రికల్ ఇన్ షేప్ విత్ ఏ నారో నెక్ ఫిట్టెడ్ విత్ స్ట్రాపర్. దీస్ ఆర్ అవైలబుల్ ఫర్ స్టోరింగ్ ఆఫ్ ద రియేజెంట్స్. These reagent bottle capacities are 25 to 500 ml. 25 to 500 ml 25 నుండి 500 ml వరకు మనకి ఈ రియేజెంట్ బాటిల్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. వీటిని దేనికి ఉపయోగిస్తాము? ఈ యొక్క రియేజెంట్ బాటిల్స్ అంటే రియేజెంట్స్ని స్టోర్ చేయడానికి, అంటే మనము ఈ రియేజెంట్స్ని దాచిపెట్టడానికి మనం ఈ రియేజెంట్ బాటిల్స్ని ఉపయోగిస్తాము. ఓకే. దెన్ నెక్స్ట్ ఫ్లాస్క్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ ద రియేజెంట్స్. The next flasks are 3 types. These are 3 types. First one is the conical flask, second one is the round bottom flask, third one is the flat bottom flask. Okay. So, conical flask, these are conical in shaped with flat base. ఇది conical, ఇది వచ్చేసి conical in shape and flat bottom ని కలిగి ఉంటుంది. These are available in different sizes, 200 to 500 ml. 200 to 500 ml. దే ఆర్ యూస్ఫుల్ ఫర్ టైట్రేషన్స్ అండ్ బాయిలింగ్ సొల్యూషన్స్. దీన్ని దేనికి ఉపయోగిస్తాము? టైట్రేషన్ మెథడ్లో టైట్రేషన్ చేయడానికి అండ్ సొల్యూషన్స్ని బాయిలింగ్ చేయడానికి ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. దే హ్యావ్ స్పెరికల్ బల్బు విత్ ఏ సిలిండ్రికల్ నెక్. ఇది వచ్చేసి స్పెరికల్ బల్బు లాగా ఉంటుంది, దీనికి సిలిండ్రికల్ నెక్ని కలిగి ఉంటుంది. ఇది మనము దే ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ అండ్ బాయిలింగ్ సొల్యూషన్స్. దీన్ని మనము సొల్యూషన్స్ని తయారు చేయడానికి మరియు బాయిల్ చేయడానికి దీన్ని మనం ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్ ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్. దిస్ ఈజ్ సిమిలర్ ఇన్ షేప్ టు రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ బట్ డిఫరెంట్ ఈజ్ ఇట్ యాజ్ బాటమ్ ఈజ్ ఫ్లాట్. మనకి దిస్ ఈజ్ సిమిలర్ ఇన్ షేప్ టు రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ బట్ డిఫరెంట్ ఈజ్ ఇట్ యాజ్ బాటమ్ ఈజ్ ఫ్లాట్. ఇది సేమ్ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ లానే ఉంటుంది, దీనికి సేమ్గా అనిపిస్తుంది. బట్ దీని యొక్క బాటమ్ ఉంది కదా, కింద అడుగు భాగం మాత్రం ఇక్కడ ఫ్లాట్గా ఉంటుంది, ఇక్కడ మాత్రం రౌండ్గా ఉంటుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బాయిలింగ్ ద సొల్యూషన్స్. ద్రావణాలని వేడి చేయడానికి
మనకు ఈ ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇవి టెస్ట్ ట్యూబ్స్, బీకర్స్, రియేజెంట్ బాటిల్స్, ఫ్లాస్క్, వీటి గురించి ఈరోజు ఈ 4 గురించి. దెన్ నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మిగతా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, టెస్ట్ ట్యూబ్స్, బీకర్స్, రియేజెంట్ బాటిల్స్ అండ్ ఫ్లాస్క్. టెస్ట్ ట్యూబ్స్ ఏంటి, మనకి 3 రకాలుగా అవైలబుల్ ఉంటాయి టెస్ట్ ట్యూబ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద టెస్ట్ ట్యూబ్, అది వచ్చేసి దాని యొక్క బేస్ రౌండ్గా ఉంటుంది. సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్ వచ్చేసి కొనికల్ షేప్లో ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఫ్లాట్ బాటమ్ని కలిగి ఉంటే దాన్నే మనము కువెట్ అని అంటాము. దీన్ని మనం కెలోరీమీటర్లో యూజ్ చేస్తాము. ఈ కొనికల్ షేప్లో ఉండే ట్యూబ్స్ని సెంట్రిఫ్యూజ్లో యూజ్ చేస్తాము. ఈ రౌండ్గా ఉండేవి టెస్ట్ల ఇన్వెస్టిగేషన్కి యూజ్ చేస్తాము. దెన్ నెక్స్ట్ బీకర్స్. మనం బీకర్స్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి. ఈ బీకరు ఫ్లాట్ బాటమ్ బ్రాడ్ బేస్డ్ సిలిండ్రికల్ వెజల్స్ విత్ ఏ స్పౌట్, ఇది స్పౌట్ అంటాము. ఇది వచ్చేసి బ్రాడ్ బేస్డ్ సిలిండ్రికల్ వెజల్స్ కలిగి ఉంటుంది. క్రింద బాటమ్ వచ్చేసి ఫ్లాట్గా ఉంటుంది. దే ఆర్ అవైలబుల్ కెపాసిటీస్ ఫ్రమ్ 5 to 500 ml. దే ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ సొల్యూషన్స్ అండ్ బాయిలింగ్ ద సొల్యూషన్స్ తయారు చేయడానికి మరియు బాయిల్ చేయడానికి, వేడి చేయడానికి ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్ రియేజెంట్ బాటిల్స్ని మనము రియేజెంట్స్ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్ ఫ్లాస్క్స్ వచ్చేసి రియేజెంట్స్ని ప్రిపేర్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇవి వచ్చేసి 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ కొనికల్ ఫ్లాస్క్. ఇట్ ఈస్ ద కొనికల్ ఫ్లాస్క్, రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అండ్ ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్. కొనికల్ ఫ్లాస్క్ని మనము టైట్రేషన్ మెథడ్స్లో ఉపయోగిస్తాము అండ్ రియేజెంట్స్ని ఆర్ కెమికల్స్ని తయారు చేయడానికి ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్ ఫ్లాట్ బాటమ్ వచ్చేసి దీనికి సిలిండ్రికల్ నెక్ ఉంటుంది. ఇది వచ్చేసి స్పెరికల్ బల్బ్ షేప్లో ఉంటుంది. ఇది మనము సొల్యూషన్ తయారు చేయడానికి అండ్ బాయిల్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇది సిమిలర్ టు రౌండ్ బాటమ్ ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్ ఈ సిమిలర్ టు రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బాయిలింగ్ ద సొల్యూషన్స్. ఓకే, దీనికి రౌండ్ బాటమ్ ఫ్లాస్క్కి ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్కి డిఫరెన్స్ ఏంటి, ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి, బాటమ్ అనేది అంటే కింద అడుగు భాగం ఇది ఫ్లాట్గా ఉంటుంది, ఇది రౌండ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.